జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడాడు అన్నదానికి ఇక్కడ మీకు ఒక ఇది దొరుకుద్ది. శరణు అని చెప్పి జగన్ను ఢిల్లీ అండ కోసం జగన్ను అష్ట కష్టాలు పడుతున్నాడని, కేంద్ర సర్కారుకు బయట నుంచే మద్దతు ఇస్తున్నాడని, లిఖితపూర్వకంగానే బీజేపీకి సమాచారం ఇచ్చాడని, అంశాల వారిగా కాదు అన్నింటికీ జై కొడతానని, ఇకపోతే పాత కేసులు తోడు కొత్త స్కాములు, చంద్రబాబును అరెస్ట్ చేయించి ఆనందాన్ని పొందాడని, తనను అరెస్ట్ చేయిస్తారేమో అనే ఆందోళనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని. ఈ మొత్తము కారణము ఎవరు అంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఒక సమయంలో ఏం రాశాడంటే, కాంగ్రెస్ని కమ్మేస్తున్న జగన్మాయ అని చెప్పేసి ఒక కథనం రాశాడు. దాని ప్రకారం ఏంటంటే, వచ్చే ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ బలపడుద్ది, బీజేపీ డౌన్ అవుద్దని, ఈయన కానీ ఒక 25 నుంచి 30 సీట్లకు కానీ 25 అంటే 25 లోపల 20 నుంచి 20 సీట్లు కానీ సాధిస్తే ఈ మొత్తాన్ని తీసుకెళ్ళి తమ కుటుంబ బంధువు డీకే శివకుమార్ ద్వారా కాంగ్రెస్ని ఆశ్రయించి కాంగ్రెస్కి సపోర్ట్ ఇచ్చి కాంగ్రెస్ వచ్చే రోజుల్లో అధికారంలోకి వచ్చే విధమైన కీలక పాత్ర వాళ్ళ తండ్రిలాగా పోషిస్తాడు అని చెప్పేసి ఇక్కడ రాశాడు ఇదే రాధాకృష్ణ. ఇప్పుడు ఏమంటే, ఆ స్కెచ్ మొత్తాన్ని తీసుకున్న బీజేపీ అగ్రనేత అమిత్ షా దగ్గరికి ఈయన ఇవ్వాల్సిన సమాచారం అంతా ఇవ్వడము, ఈయన కలుస్తాడన్న కోణంలో కొంత డిస్కషన్ జరగడము ఆ రోజుల్లో మనం చూసాం. ఇప్పుడు ఏంటంటే, ఆ స్కెచ్ తీసుకున్న బీజేపీ ఏం చేసిందంటే, చంద్రబాబుని కావాలని ఇప్పుడు ఆయన రాశాడు కదా, చంద్రబాబుని లోపలించిన ఆనందం క్షణాల్లో ఆవిరయ్యే విధంగా ఇతన్ని కూడా లోపలేస్తారు, కొత్త స్కాముల్లో చాలా వాటిలో ఈయన ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అని చెప్పి రాశాడు కదా. అదంతా బీజేపీ జయించిందని ప్రతి ఊరు సందుగొందుల్లో ఉన్న సాధారణ కమ్మజాతీయుడికి కూడా తెలుసు. ఎందుకంటే మేమంతా నున్న పెడన ఇలాంటి చాలా వాటిల్లో అది పనిగా కమ్మ రైతులను పోయి కలిసాం. ఆ చంద్రబాబుని అరెస్ట్ చేయించింది జగన్ ఎలా అవుతాడు, అది 100% కేంద్రమే మాకు తెలుసు, అతనే బెయిల్ మీద బయట ఉన్నాడు, అతనే ఏం చేయగలడు అనే కోణంలో వాళ్ళు మాట్లాడిన విధం మేము కళ్ళారా చెవులారా విన్నాం, కళ్ళారా చూసాం కూడా. వేసి తర్వాత ఫైనల్గా తీసుకొచ్చి చంద్రబాబుకి ఓటు పర్సంటేజీ పెరిగేలా చేసి తర్వాత ఈసీని కంట్రోల్లోకి తెచ్చుకొని పోలీస్ అధికారులని ఒక పద్ధతి ప్రకారం మార్చి ఈవీఎంలో కొన్ని లెక్కించకుండా కూడా దాచారన్న ఆధారాలు బయటపెడ్డా అలా ఆపి టీడీపీ దాని కూటమి ఎలాగోలా గెలిచేలా చేసి జగన్మోహన్ రెడ్డి రెక్కలు కట్ చేశారు అనేది చాలామందికి తెలియని ఒక వాస్తవం. దీనిలో రాధాకృష్ణ కీలక పాత్ర పోషించాడు కాబట్టి ఆ రోజుల్లో అమిత్ షా వచ్చి ఈ ఉప్పు అందించడంలో అమిత్ షా వచ్చి రాధాకృష్ణ కూడా కలిసేంత గొప్పగా ఇక్కడ ఒక వార్త హల్చల్ చేసింది. తర్వాత ఆయన కలవలేదు ఏదో జరిగింది ఒకటి. అంటే దీని అంతటి వెనక రాధాకృష్ణ పాత్ర చాలా పెద్దది. ఆయనే రాశాడు వచ్చే రోజుల్లో ఈ ప్రమాదం జరగబోతుంది అని. ఇప్పుడు ఏమంటున్నాడు, శరణు అని కేంద్రానికి ఈయన పోయి కాళ్ళు పట్టుకుంటున్నాడు, లిఖితపూర్వకంగా రాసి పెట్టాడు అని. ఇదంతా మామూలుగా నరమానవుడు కూడా తీసే అవకాశం లేదు. ఇంత రాజనీతి అనేది హై ఎండ్లో ఉన్న వాళ్ళకి తప్ప లో ఎండ్లో వాడు ఎవడో చెప్తాడే మినిమం డిగ్రీ ఉండాలి ఎంత అర్థం కావాలంటే, అలాంటి కండిషన్ అన్నీ తానే చక్రం తిప్పి తానే అని ఒక రోజుల్లో కాంగ్రెస్ని ఈయనే ఇది చేస్తాడని, ఈ రోజున ఈయనే మళ్ళీ బీజేపీకి అంటకాగుతున్నాడని. ఇప్పుడు చంద్రబాబు ఏమో ఎన్డీఏతో కలవడానికి జేపీ నడ్డా కాళ్ళు పట్టుకోవడానికి చేసిన ప్రయత్నాలన్నీ సంసార లక్షణాలు. ఇప్పుడు ఈయన బీజేపీకి సపోర్ట్ చేస్తాడో వ్యభిచారం. అంటే చంద్రబాబు చేస్తే సంసారం, ఈయన చేస్తే వ్యభిచారం కింద లెక్కగట్టి జాగ్రత్తగా హ్యాండిల్ చేయడం. ఇక్కడి నుంచి
అనధికారిక అధ్యక్ష హోదాలో డైరెక్ట్గా కేంద్ర వర్గాలతో మంతనాలు చేసే వరకు రాధాకృష్ణ అనేవాడు పూర్తి పేటెంట్ హక్కులు తీసుకున్నట్టున్నాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళిద్దరిని పోయి సూట్ కేసులు ఇచ్చి మరి ఓట్లు వేయించడం, ఉండవల్లి శ్రీదేవికి ఈయనే సూట్ కేసులు ఇచ్చాడని చెప్పి కదా బోరుగడ్డ అనిల్ అనేవాడు బేపత్సంగా ఆ రోజుల్లో అరిచి గీపెట్టింది. ఇప్పుడు మొన్న కాంగ్రెస్లో జగన్మోహన్ రెడ్డి కలిసిపోతున్నాడు ఓహో అని చెప్పి టమ్కేసిన రాధాకృష్ణ ఈరోజు బీజేపీతో జగన్ అంట కాగుతున్నాడు ఓహో అని టమ్కేయడం అంటే ఏదైనా ఉల్టా పల్టా కొట్టడంలో అసలు రాధాకృష్ణకి మించిన వాళ్ళు లేరు. ఇక్కడ కూర్చొని దానితో ఇప్పుడు రామోజీ కూడా చనిపోయాడు. రామోజీ చనిపోవడంతో రాధాకృష్ణ యొక్క పతాక స్థాయి ఈ జర్నలిజమా లేకపోతే దీన్ని బ్రోకరిజమా లేకపోతే రాజకీయ దళారితనమా ఏమంటారో తెలియదు, కానీ అది ఒక రేంజ్కి చేరిపోయింది. ఇప్పుడు ఆయన ఆపేవాడు ఎవడు లేడు, ఆయన్ని కంట్రోల్ చేయడానికి మనుషులు లేరు. ఆయన ఏదంటే జగన్ అనేవాడు కాంగ్రెస్లోకి పోతాడంటే నువ్వు నమ్మాలి, జగన్ అనేవాడు బీజేపీతో అంటకాగుతున్నాడంటే కూడా నువ్వే నమ్మాలి. వాటి మధ్య వాళ్ళకే ఒప్పందించి మొత్తం వ్యవహారాన్ని ఇటు మళ్ళిచ్చేస్తాడు అంటే కూడా మనం దాన్ని ఖచ్చితంగా ఎవరే ఇలా జరిగే ఉంటుంది అని కదా నమ్మాలి. వీటన్నిటినీ అర్థం చేసుకోకుండా ఈ వార్తలన్నింటినీ వెనక దాగిన నిజాలని మనం తెలుసుకోకుండా ఇప్పుడు ఇంత అరే అవునా అని ఆశ్చర్యకాలను పెట్టకుండా ఏమేమి ఎవరెవరు చేయగలరు అనే దాని మీద ఒక క్లారిటీ ఉండడం మంచిదని ఈ వీడియో చేస్తాను.